ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ప్రత్యేకమైన మనందరికీ ఉపయోగపడే చక్కటి ప్రశ్నని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, అమ్మవారికి ముఖ్యంగా దుర్గమ్మ తల్లికి నిమ్మకాయలతో దండ వేస్తూ ఉంటారు. అయితే ఏ సందర్భాల్లో ఈ దండ వేయాలి, అసలు నిమ్మకాయల దండ వేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి గురువు? తప్పకుండా అమ్మ. జన్మజాతకంలో రాహువు యొక్క ప్రభావం నెగిటివ్గా వస్తుంది, గురువు యొక్క అనుగ్రహం లేదు అన్నప్పుడు నిమ్మకాయల దండ అమ్మవారికి వేయాలి. అమ్మవారు దుర్గా అమ్మవారికి ప్రత్యేకంగా వేస్తారు. ఇది దుర్గా అమ్మవారు ఏ గ్రహానికి అధిష్టాన దేవతగా తీసుకున్నారు శాస్త్రంలో అంటే రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గా. రాహువు యొక్క ప్రభావం పడినప్పుడు ఎలా ఉంటుందంటే మనిషికి, చూడండి చెప్తాను వన్ బై వన్. నేను మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, డయాగ్నోస్ చేస్తే ఏం కనబడదు, కానీ హెల్త్ ఇష్యూ ఉందంటాడు మనిషి. మీరు ఎవరికైనా మీరు గమనించండి, జన్మజాతకంలో రోగస్థానాన్ని కనుక రాహు ఆక్యుపై చేసి ఆ సమయంలో రోగం వచ్చిందంటే ఎన్ని టెస్టులు చేసినా మీరు బయటపడదు. కానీ నొప్పి అయితే నొప్పి ఉంది, అనీజీగా ఉంది అంటాడు. టెస్ట్లు చేస్తానేమో డాక్టర్ గారు ఏమో అంతా బాగుంది కదా, ఏమైందయ్యా నీ ఫీలింగ్ అదంతా అంటాడు. అట్లా ఉంటుంది. నేను చాలా కేసెస్ చూశాను అట్లా. రెండవది మాయ. రాహు ప్రభావం నెగిటివ్గా వచ్చేటప్పుడు ఎలాంటి మాయ జరుగుతుందో చెప్తాను చూడండి. ఒక ఫ్రెండ్ ఉన్నాం, మీరు అది బిజినెస్ పెడతాం, లేకపోతే ఒక సంబంధం కుదిరిచ్చి చేసుకొని ఈ అబ్బాయి మంచి ఫ్యామిలీ అనుకుని, లేకపోతే అమ్మాయి ఏదో మంచి ఫ్యామిలీ అనుకుని చేసేసుకుని తర్వాత అయ్యో ఏంటి ఇలాంటి ఫ్యామిలీని చేసుకున్నానా. రాహు మాయ జరిగేటప్పుడు ఎలాంటివి చూశానంటే, నేను ఒక స్థలం చూపిస్తాడు ఎవరో రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఒక బిల్డింగ్ చూపిస్తారు, అయితే అంత బాగుంది ఇంకేం తక్కువకి ఇస్తున్నాడు, తీరా చూస్తే లిటిగేషన్లో ఉంటుంది. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానన్న ఒక మాయ, ఒక స్థలం కొనేటప్పుడు, హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు, లేకపోతే మనకు తెలియకుండానే ఇంకా రాహు ప్రభావం పడ్డప్పుడు నేను చూసినవి ఏంటంటే ఎక్కువ కేసెస్ అంటే వాళ్ళు జాతకాలు చూస్తుంటాం కదా, ఈ బెట్టింగ్స్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే షేర్ మార్కెట్లో విపరీతంగా వెళ్ళిపోయి పోగొట్టుకోవడం, లేకపోతే ఏదో ఒక అంటే కొంతమంది చూడండి భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉంటారు, ఎవరో మధ్య వ్యక్తి వచ్చి వీళ్ళకు ఏదో చెప్పి మా వారు ఏంటంటే వాళ్ళు చెప్పింది మాటలు విని ఇవన్నీ పట్టించుకొని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈవిడ అవతల వాళ్ళ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ ఉంటారు. ఇటువంటివి ఇవి ఒక ఎత్తు అయితే, రాహు కనుక బాగా పాడైపోయి మీకు చతుర్థ స్థానాన్ని ఆక్యుపై చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఇంట్లో ఉండబుద్ధి కాదు, బయట తిరుగుతూ ఉంటారు, రకరకాల వ్యసనాలకు గురవుతూ ఉంటారు, రాత్రిపూట నిద్ర పట్టదు. రాహుమాయ ఉన్నప్పుడు రాత్రంతా మెలుకొని ఉంటారు, పొద్దునంతా పడుకుని ఉంటారు. ఇలా ఉండి గురువు యొక్క అనుగ్రహం లేదనుకోండి ఎవరి జన్మజాత చక్రంలో, అంటే గురువు సరైన స్థితిలో లేడు. అంటే రాహు పాడు చేస్తున్నాడు, కానీ గురువు ఉండాలిగా. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పిల్లవాడు బయటికి వెళ్ళేదో ఫ్రెండ్స్తో ఏదో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంత వ్యసనాలకు గురయ్యే ఫ్రెండ్స్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు తల్లి కనుక తల్లిలో తండ్రి తెలుసుకొని పట్టించుకొని నాన్న ఇది నీకు కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళు ఉంటే సెట్ అయిపోతాడు పిల్లవాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కానీ ఈ చెప్పేవాళ్ళు లేక ఇంట్లో వాళ్ళు అటు పాడైపోతే తొందరగా ఎలా పాడైపోతాడు. గురుగ్రహం కనుక బాగోలేదు, రాహు ఇబ్బంది ఉంది, ఎట్ ద సేమ్ టైం గురువు యొక్క అనుగ్రహం కూడా లేదనుకోండి, ఆ వ్యక్తి ఇంకా తొందరగా స్పాయిల్ అయిపోతుంది. అలాగా ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఆరోగ్యం కావచ్చు, బిజినెస్లు కావచ్చు, జాబ్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే ఇబ్బంది పడుతున్నాము, రాహు గురుగ్రహాలు రెండు పాడయ్యాయి అంటే ఇటువంటివి వస్తాయి మెయిన్గా. అలాంటి వారు రకరకాల టెంపుల్స్కి వెళ్తున్నారు, తొందరగా అది ఎందుకు క్లియర్ అవ్వదు. వెళ్తారు టెంపుల్లో కూడా స్థిమితంగా కూర్చోలేకపోతారు, పూజ చేద్దామని కూర్చుంటారు, పూజలో కూడా ఏం చేస్తాం అనేది 2 మంత్రాలు చదివి బయటకు వచ్చేస్తారు. అంటే ఏమిటి, ఆ మాయలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక కలిపురుషుడు యొక్క ప్రభావం కూడా అనుకోవచ్చు, రాహు యొక్క మాయను కూడా అనుకోవచ్చు. అలాంటప్పుడు నిమ్మకాయ అనేటువంటిది ఏంటంటే రాహువు గురువు యొక్క సంబంధం. అది వెళ్ళి ఎవరికి వేస్తున్నారు, ఒక దండలాగా వచ్చి 11 కానీ 21 కానీ 41 కానీ 108 కానీ లేకపోతే 56 కానీ ఇలా వేస్తారు. అమ్మవారికి వేసి
చక్కగా దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరాలు కనుక చదువుకుంటుంటే అక్కడి నుంచి వాళ్ళకి ఆ మాయ స్లోగా తగ్గుతూ ఉంటుంది. దీన్ని కొంతమంది 7 వారాలు వేస్తారు, 11 వారాలు, 21 వారాలు కూడా వేసేటువంటి ఆనవాయితీ ఉంది. ఇది చేసి ఆ రోజు చాలామంది చేసేది ఏంటంటే ఆ నిమ్మకాయలు వేసిన తర్వాత పులిహోర అమ్మవారికి నైవేద్యం కాబట్టి అందరికీ పంచిపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా పులిహోర ఈజ్ ఆల్సో గురువు సంబంధించిన బలాన్ని ఇస్తుంది. నలుగురికి పంచిపెట్టాం, తిండి లేని వాళ్ళకి ఇచ్చారు, ప్యాకెట్స్లా కట్టేసైనా ఇవ్వచ్చు, లేదా టెంపుల్లో ప్రసాదంగా తీసుకొని అందరికీ ఇవ్వచ్చు. ఇలా గనక చేస్తే వాళ్ళకు ఉండేటువంటి అంటే కొంతమందికి లైఫ్లో మీరు చూడండి, ఒక బిజినెస్లోకి వెళ్తారు, ఏమైపోతారో తెలియదు వాళ్ళు, అందులోకి వెళ్ళిపోయి ఏమవుతుందో అర్థం కాక, అంటే జీవితం అసలు ఏమవుతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రెమెడీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అబ్బా, సో చాలా అద్భుతమైన రెమెడీ అంటారు. అయితే ముఖ్యంగా అమ్మవారికి కాబట్టి శుక్రవారం వేయాలంటారా, ఏ రోజైనా వేయవచ్చు అంటారు? శుక్రవారం వేస్తే మంచిదమ్మా, శుక్రవారం వేస్తే మంచిది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే గాజులతో కూడా దండ వేస్తారు శుక్రవారం పూట. అంటే అది ఎట్లా అంటే శుక్రబలం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు శుక్రబలం పెరగడానికి నిమ్మకాయల దండ, గాజులు కూడా ఆవిడ కత్తికి ఇట్లా పెడతారు. అవునవును, పెడతారు. అయితే అన్ని బాగున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సరదాగా అమ్మవారికి ఇలా వేసుకుంటే మంచిది అనేసి వేసుకోవచ్చు కదా. రావాల్సిన మాయ ఏదైనా రావాల్సింది ఉండే కూడా రాకుండా ఆగిపోతుంది. సో మామూలు వాళ్ళు ఎవరైనా సరే అది వేయడం అనేది మంచిదే, శ్రేయస్సు అంటారు. అలాగే కొంతమంది నిమ్మకాయ దీపం కూడా పెడుతూ ఉంటారు కదా గురుగారు అమ్మవారి ఆలయంలో, దానికి కూడా ఇటువంటి అంటే నిమ్మకాయ దీపం ఏంటంటే మీకు ఏదైనా పిశాచ బాధలు ఉన్నప్పుడు తొందరగా తగ్గుతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఇలాంటివే కూడా పిశాచ బాధలను తగ్గిస్తుంది. నిమ్మకాయ దీపం కూడా పిశాచ బాధలను తగ్గిస్తుంది. సో అమ్మవారికి వేయడము ప్రత్యేకం, చాలా ప్రత్యేకం అంటారు. కొంతమంది పిల్లలతో వేయిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు అన్నప్పుడు దండలు వాళ్ళ చేత గుచ్చిపించి, చాలామంది తెలియక ఏం చేస్తారు, తల్లిదండ్రులు గుచ్చేసి వాళ్ళ చేతికి ఇస్తారు. అలా చేయకూడదు. పిల్లల్నే చక్కగా ఒక 11 లేకపోతే 21 నిమ్మకాయలు మంచిగా గుచ్చిపించి వీళ్ళనే డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ టెంపుల్లో ఇప్పించి అయ్యగారు వేస్తారు, కొన్నింటి దగ్గర డైరెక్ట్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. అలా గనక వేసినట్లయితే ఏమైనా ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని చదువుతూ వేయడం వల్ల మరింత దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః చేసుకున్నట్లయితే పిల్లలు కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతాయి. ఒక్కోసారి నైరుతిలో దోషం ఉంటుంది ఇంట్లో, నైరుతి ఒకవేళ పెరిగినా తరిగినా కూడా ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంతమంది నైరుతిలో బాత్రూమ్స్ ఉంటాయి, నైరుతి ఒక్కోసారి పెరిగిపోతుంది, విపరీతంగా తగ్గుతుంది, ఒక్కోసారి ఆ దోషం కూడా తగ్గిస్తుంది నిమ్మకాయల దండ వేయడం అనేది. చాలా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి నిమ్మకాయల దండ అమ్మవారికి వేయడం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏమిటి డీటెయిల్డ్గా చాలా చక్కగా వివరించారు. సో చాలామంది ఇష్టపడతారు. ఒకవేళ కొంతమందికి తెలియక గురువుగారు చెప్పినటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కసారి ఆ తల్లికి మొక్కుకుని అమ్మవారికి ఆ నిమ్మకాయల దండ వేసి సకల శుభాలు కలిగేలా చేసుకోండి. సో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలోచించొద్దు. వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.